యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జనవరి 21వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. కీర్తనలు 20వ కీర్తన 5వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును, మరియు నీవు దేనినైనా యోచన చెయ్యగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. నీవు దేవుని సన్నిధిలో ఆయన నామమును బట్టి ప్రార్థించినప్పుడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను అని దావీదు కీర్తనకారుడు చెప్పిన విధముగా ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో విశ్వాసంగా నమ్మకంగా ప్రార్థించు వారమై ఉండాలి. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మీరు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నా ప్రార్థించడం మానకండి. ప్రార్థనే నీ పరిస్థితిని మారుస్తుంది. చాలా రోజులుగా ప్రార్థించి ఫలితం లేదు అని కృంగిపోకండి. మీ మోకాళ్ళ ప్రార్థన, మీ కన్నీటి ప్రార్థన ఎప్పటికీ వృధా కాదు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. నీ ప్రతి ప్రార్థనను ఆలకించే దేవుడు నీతోనే ఉన్నాడు. కావున ధైర్యం కలిగి ఉండుము. నీ ప్రార్థనలన్నింటినీ దేవుడు ఆలకించి నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.